మాది దేవగొట్టు గ్రామం. మాకు కరువు పని పోతాము. రోజు 300 కూలి పడుతుంది. కొలత ప్రకారం పని చేసుకోవాలి. ఎక్కడ పని లేవు సార్. మా ఊర్లోనే మేము ఉపాధి పథకం పని పోతున్నాము. సార్ దేవగొట్టు గ్రామం నాగేంద్ర సార్ నా పేరు. ఉపాధి పథకం పని చేసుకుంటున్నాము. 6 గంటలకే వస్తున్నాము. రోజు 300 కూలి సార్. మాకు దేవగొట్టు గ్రామం సార్ మాది. ఉపాధి పనులకే వస్తున్నాం సార్. మాకు ఎక్కడ వరుసలు పనులు లేక సార్ మేము ఇదే పనులు చేసుకుంటున్నాం సార్. మాకు దేవగొట్టు గ్రామంలో నివసిస్తున్నాను సార్. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఇక్కడ మాకు జాబ్ రావడం వల్ల ఇక్కడ ఉపాధి పనుల్లో జాయిన్ అయ్యింది సార్. ఇక్కడ 4 మంది పని చేస్తున్నాం ఈరోజు. ఈ పని వలన చాలా సంతోషం ఉంది. 300 రూపాయలు ఒక్కొక్క వేతనం పడుతుంది. దీని వలన సంతోషపడుతున్నాం అందరం. 500 మంది వలస పోకోకుండా ఇంతమంది పని చేస్తున్నందుకు మాకు కానీ బాగా సంతోషంగా ఉంది. ఎక్కడ వలస పోకోకుండా. నా పేరు గంగాధరు. నేను పిల్లర్స్గా పనిచేస్తున్నాను. దేవగొట్టమది 600 మంది పనికి వస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామ సర్పంచ్ని. నా పేరు ఎన్ వెంకటరామరెడ్డి. ఎమ్మెనూరు మండలం, కర్నూలు జిల్లా. 2007 నుంచి కూడా ఉపాధి హామీ పథకం పని జరుగుతున్నది. స్కూలు బిల్డింగ్లు కానీ, సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, సీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ కూడా ఉపాధి హామీ పథకం వల్లనే జరుగుతున్నవి. ఉపాధి హామీ పథకం అనేది చాలా ముఖ్యమైనది. ఒక్కొక్కరికి 300 రూపాయలు ఇవ్వడం జరిగినది. సీసీ రోడ్డు 8 లక్షలు జరుగుతున్నది. మరి ఆదిరెడ్డి ఇంటి కాటుంటే ఆనంద్ ఇంటి వరకు 10 లక్షల రూపాయలు జరుగుతున్నది. మరి 82 లక్షలు రైతు భరోసా కేంద్రం, సచివాలయం, ఎల్ హాస్పిటల్ 3 కానీ జరుగుతున్నవి. మా గ్రామంలో 48 లక్షలు నాడు నేడు కింద ఈ కాంపౌండ్ వాళ్ళు జరిగినది. రాగమానుకుంట దగ్గర కూడా మనకి పని జరగడం జరిగినది. దాంట్లో కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు, మేకలు, ఎద్దులు అన్నీ కూడా తాగడానికి చెరువు ఉపయోగపడుతుంది. మా గ్రామంలో ఇన్ని పనులు జరిగినందువల్ల చాలా సంతోషంగా ఉంది.